రైట్. విలియం జేమ్స్ సాధారణంగా ఇంత ముందుకు డబ్ల్యూహెచ్ వూండ్ను ఏమని పిలవడం జరిగింది మనము? ఒకటి, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్నాం. రెండవది ఏంటిది? ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్నాం. అదేవిధంగా విలియం జేమ్స్ని ఏమని పిలుస్తున్నాము అంటే ఆధునిక కాలంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యధిక ప్రయోగాలను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. ఆధునిక కాలంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యధిక ప్రయోగాలను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం జేమ్స్. ఇతనిది ఏ దేశం అండి? అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అందుకే విలియం జేమ్స్ని ఏమంటున్నామంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటున్నాము. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ. సో విలియం జేమ్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని విలియం జేమ్స్ని పిలుస్తున్నాము. సో ఇప్పటికీ మనోవిజ్ఞాన శాస్త్రంలో 3 పితామహులు రావడం జరిగింది. ఒకరు ఎవరు అంటే అరిస్టాటిల్ రావడం జరిగింది. అరిస్టాటిల్ని ఏమని పిలుస్తున్నామండి మనము? అరిస్టాటిల్ని ఏమని పిలుస్తున్నామంటే ప్రారంభంలో క్రీస్తు పూర్వము 250 ఆ సంవత్సరం ఆ పీరియడ్లో అరిస్టాటిల్ డి అనేటువంటి గ్రంథాన్ని రచించి అందులో మనోవిజ్ఞాన శాస్త్రము ఆత్మను అధ్యయనం చేస్తుందని వివరించింది. కాబట్టి అరిస్టాటిల్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ యాన్సెంట్ సైకాలజీ అని పిలవడం జరిగింది. అరిస్టాటిల్ని ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలవడం జరిగింది. అదేవిధంగా విల్హెల్మ్ వూండ్ను మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలవడం జరిగింది. అదేవిధంగా విలియం జేమ్స్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని, అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. వీరికి ఎవరికి అంటే విలియం జేమ్స్కు మరియు విల్హెల్మ్ వూండ్కు సమకాలికుడైనటువంటి వ్యక్తి మరొక వ్యక్తి వెలుగులోనికి రావడం జరిగింది. సాధారణంగా విల్హెల్మ్ వూండ్ కానివ్వండి లేదా విలియం జేమ్స్ కానివ్వండి, మనోవిజ్ఞాన శాస్త్రము అంటే వ్యక్తి యొక్క చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుందని పేర్కోవడం జరిగింది. అయితే వీరిని విమర్శిస్తూ ఒక వ్యక్తి వెలుగులోనికి వచ్చి మరొక నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. వీరికి సమకాలికుడైనటువంటి వ్యక్తి ఎవరికి సమకాలికుడు? విలియం జేమ్స్కు మరియు డబ్ల్యూహెచ్ వూండ్కు సమకాలికుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతని గురించి ఒక 2-3 ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ విలియం జేమ్స్కు మరియు డబ్ల్యూహెచ్ వూండ్కు సమకాలికుడు. ఇతడు ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి, ఏ దేశం అండి? ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతడు ఏం చేస్తాడంటే వీళ్ళని విమర్శిస్తాడు. డబ్ల్యూహెచ్ వూండ్ మరియు విలియం జేమ్స్ ఏమని నిర్వచించారు అంటే వ్యక్తి యొక్క చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది అని పేర్కొన్నారు కదండి. ఈ చేతనత్వము అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అని వీరు పేర్కొంటే, వీరు నిర్వచించినటువంటి లేదా డిఫైన్ చేసినటువంటి నిర్వచనాన్ని వీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యతిరేకించడం జరిగింది లేదా విమర్శించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్
సంవత్సరంలో 1899 సంవత్సరంలో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1899లో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథాన్ని, డ్రీమ్స్ అంటే ఏంది? జనరల్గా కళలు. ఏ కళలు? మనకున్నటువంటి సంగీతము, నృత్యము ఈ కళలు కావు. ఏ కళలు అంటే ఈ కళలు రాత్రిపూట మనం పడుకొని ఉన్నప్పుడు మనకొచ్చేటువంటి కళలు. సో 1899లో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించి సిగ్మండ్ ఫ్రాయిడ్ వూంటు మరియు విలియం జేమ్స్ చెప్పినటువంటి నిర్వచనాన్ని విమర్శించడం ప్రారంభించాడు. ఏమని చెప్పిండు? అయ్యా వూంటు గారు, అయ్యా విలియం జేమ్స్ గారు, మీరు చెప్పినటువంటి నిర్వచనాలు ఏమిటి? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది అంటున్నారు. మరి చేతనత్వం అంటే ఏంది? వ్యక్తి మేల్కొని ఉన్నప్పుడు చేసేటువంటి కృత్యాలను వివరించేదే మనోవిజ్ఞాన శాస్త్రం అని మీరు చెప్తున్నారు. మరి వ్యక్తి మనుగడలో ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు అతడు ఏం చేస్తుందో చెప్పడం పెద్ద గొప్పతనం కాదు. ఇది వ్యక్తి అచేతనంలో ఉన్నప్పుడు అతని యొక్క ప్రవర్తనను వివరించేదే మనోవిజ్ఞాన శాస్త్రము అని పేర్కోవడం జరిగింది. తాను రచించినటువంటి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథంలో మనోవిజ్ఞాన శాస్త్రము అంటే వ్యక్తి యొక్క అచేతనమును అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రము అని పేర్కొన్నాడు. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ అన్కాన్షియస్ ఆఫ్ ద పర్సన్. ఏంటిదండి? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే వ్యక్తి యొక్క అచేతనమును అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రం అని సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొని విలియం జేమ్స్ డబ్ల్యూహెచ్ వూంటు చెప్పినటువంటి నిర్వచనాలను విమర్శించాడు. మరి అచేతనము అంటే ఏమిటి? ఇతని ప్రకారము అచేతనము అంటే ఏమిటి? అచేతనము అంటే ఏమిటి అంటే వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు అంటే ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు అతని యొక్క శరీర కదలికలను బట్టి అతని యొక్క ప్రవర్తనను చెప్పడమే వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు లేదా వ్యక్తి నిద్రపోయినప్పుడు అతని యొక్క శరీర కదలికలను బట్టి వ్యక్తి యొక్క శరీర కదలికలను బట్టి అతని యొక్క ప్రవర్తనను వివరించడమే మనోవిజ్ఞాన శాస్త్రము అని సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కోవడం జరిగింది. సో అచేతనం అంటే ఏంటండి? వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని యొక్క శరీర కదలికలను బట్టి అతని ప్రవర్తనను వివరించడమే అచేతనము అని పేర్కోవడం జరిగింది. సాధారణంగా చూడండి, మీకు ఎప్పుడైనా కళలు వస్తుంటాయి. రాత్రిపూట మనం నిద్రపోయినప్పుడు అనేకమైనటువంటి కళలు రావడం జరుగుతుంది. కొంతమంది స్లీప్ వాకింగ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారండి? స్లీప్ వాకింగ్ చేస్తారు. నిద్రపోయినప్పుడే వాకింగ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అనేకమైనటువంటి కళలు వస్తాయి. కొంతమంది సడన్గా లేచి ఏడవడం జరుగుతుంది. ఏడ్చినప్పుడు మన పక్కవారు ఏం చేస్తారు? ఏంద్రా ఏడుస్తున్నావు, ఏం కళ వచ్చిందని అడగడం జరుగుతుంది. అంటే హఠాత్తుగా వ్యక్తి లేచి నిలబడ్డప్పుడు అతనికి ఏ కళ వచ్చింది, అతని ప్రవర్తన ఏమిటి అని అధ్యయనం చేసేదే అచేతనము లేదా మనోవిజ్ఞాన శాస్త్రము అని సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించిండు. ఇంకా కొన్ని రకాలైనటువంటి కళలు రావడం జరుగుతుంది. మనను ఎవరో కొడుతున్నట్టు, మనము ఏడుస్తున్నట్టు నిద్రలో ఉండి సడన్గా ఏడవడం జరుగుతూ ఉంటుంది. ఆ సడన్గా ఏడ్చినప్పుడు మన పక్క వాళ్ళు ఏంటి నీకు ఏ కళ వచ్చిందని అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు కళలు వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని కదలికలు జరుగుతాయి. ఆ కదలికలను బట్టి వ్యక్తి ప్రవర్తనను తెలియచేదే
అచేతనము లేదా మనోవిజ్ఞాన శాస్త్రము అని సిగ్మండ్ ఫ్రాయిడ్ తాను రచించినటువంటి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. ఈ మొత్తం కూడా మూడవ నిర్వచనానికి సంబంధించినటువంటిది. అంటే ఏంది? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చేతనము మరియు అచేతనాన్ని అధ్యయనం చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే చేతనము ప్లస్ అచేతనము ఈ రెండింటిని అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కోవడం జరిగింది. సో తదుపరి కాలంలో 20వ శతాబ్దానికి వచ్చిన తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంకా కొంత విస్తృతంగా అధ్యయనం చేసి అనేక నిర్వచనాలను చెప్పడం జరిగింది. అందులో ప్రముఖమైనటువంటి 4వ నిర్వచనం ఏమిటి అంటే దాని నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి జాన్ బ్రాడాస్ వాట్సన్ అంటాం అతన్ని, జాన్ బ్రాడాస్ వాట్సన్. సో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించే 4వ నిర్వచనము ఏమిటి అంటే జీవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రము. జీవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రము అని పేర్కోవడం జరిగింది. సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సైంటిఫిక్ మేనర్. సో జీవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కోవడం జరిగింది. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో లేదా ఈ ప్రవర్తన అనేటువంటి మాటను మొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాక్డిగల్. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తన అనేటువంటి మాటను మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే మ్యాక్డిగల్. ఈ మ్యాక్డిగల్ ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిండు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు టెట్లో వచ్చేటువంటి 30 మార్కులలో 30 ప్రశ్నలలో ఒక్క ప్రశ్న ఉంటుంది. మ్యాక్డిగల్ అని ఇచ్చి కింద ఏ అమెరికా, బి బ్రిటన్, సి జర్మనీ, డి రష్యా అని ఇస్తాడు. ఒక్క ప్రశ్న దేశాల మీద కంపల్సరీ టెట్లో అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు చదువుకుంటూ పోతే వారిని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కాబట్టి దేశాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రంథాలు చెప్తున్నాను. గ్రంథాల్లో ఒక గ్రంథం గురించి ఒక ప్రశ్న అడుగుతుంటాడు. ప్రతి టెట్లో మనం ప్రీవియస్ పేపర్స్ ఏది చూసినా కూడా అందులో గ్రంథాల గురించి ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏదన్నా కానివ్వండి. తర్వాత 3వ ప్రశ్న ఏమిటంటే సంవత్సరాల గురించి ఒక ప్రశ్న ఉంటుంది. సంవత్సరాల గురించి కూడా ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి అన్నింటినీ కూడా సమూలంగా అధ్యయనం చేయాలి. సో ఈ ప్రవర్తన అనేటువంటి మాటను మొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే మ్యాక్డిగల్ ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే బ్రిటన్ దేశానికి. మరి ప్రవర్తన అనేటువంటి మాటను ఎప్పుడు ఉపయోగించాడు అంటే 1905 సంవత్సరంలో ఉపయోగించినాడు. అంటే ప్రవర్తన అనేటువంటి మాట ఎప్పుడు వెలుగులోనికి వచ్చిందంటే 1905 సంవత్సరంలో. తర్వాత మ్యాక్డిగల్ తర్వాత 2వ వ్యక్తి పిల్స్బరీ. ఈ పిల్స్బరీ ఒక్క అడుగు ముందుకేసి ఇంకొక నిర్వచనాన్ని చెప్పినాడు. ఎప్పుడు చెప్పాడంటే 1911వ సంవత్సరంలో. సాధారణంగా పిల్స్బరీ అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.
ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అండి? అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో పిల్స్బరీ 1911లో ప్రవర్తన శాస్త్ర మానవ ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రము, మానవ ప్రవర్తననే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నాడు. మానవ ప్రవర్తనే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నాడు. సో సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అని పేర్కోవడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1911వ సంవత్సరంలో. వీరి తర్వాత పిల్స్బరీ కూడా అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తే. పిల్స్బరీ తర్వాత అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి జాన్ బి వాట్సన్, జేబి వాట్సన్ అంటాం ఇతన్ని ఏమంటామంటే జేబి వాట్సన్ అని పిలుస్తాము. జాన్ బ్రాడాస్ వాట్సన్. ఇతడు ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు ప్రవర్తనవాది బిహేవియరిస్ట్ అంటాము మరియు ప్రవర్తనవాది. సో ఇతడు జేబి వాట్సన్ లేదా జాన్ బి వాట్సన్ 1913వ సంవత్సరంలో మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి శాస్త్రీయంగా నిర్వచించడం జరిగింది. ఏమని నిర్వచించాడు అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే జీవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయనిదే మావిషా అని పేర్కొన్నాడు. ఏ సంవత్సరంలో? 1913లో జేబి వాట్సన్ జీవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయనిదే మనోవిజ్ఞాన శాస్త్రము అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం కూడా చెప్పిండు. 1913లో ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనవాదమును ప్రవేశపెట్టినాడు. ఎవరు? జేబి వాట్సన్ 1913లో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనవాదమును ప్రవేశపెట్టినాడు, బిహేవియరిజంను ప్రవేశపెట్టినాడు. కాబట్టి జేబి వాట్సన్ను లేదా జాన్ బి వాట్సన్ ఏమని పిలుస్తున్నామంటే ప్రవర్తనవాద పితామహుడు అని పిలుస్తున్నాము. జేబి వాట్సన్ని ఏం పిలుస్తున్నాము అంటే జేబి వాట్సన్ ఏమని పిలుస్తున్నాం అంటే ప్రవర్తనవాద పితామహుడు అని పిలుస్తున్నాం. ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం. జేబి వాట్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం అని పిలుస్తున్నాం. జేబి వాట్సన్ ప్రవర్తనవాద పితామహుడు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా 4 నిర్వచనాలు రావడం జరిగింది. ఇక్కడ జేబి వాట్సన్ ఒక 2 గ్రంథాలను రచించడం జరిగింది. జేబి వాట్సన్ 2 గ్రంథాలను రచించడం జరిగింది. ఆ గ్రంథాలు ఏమిటి అంటే ఒకటి 1894వ సంవత్సరంలో, ఈ ఇయర్స్ కూడా మనకు చాలా ముఖ్యం. 1894లో ఒక గ్రంథం an introduction to comparative psychology, an introduction to comparative psychology, an introduction to comparative psychology. ఏ గ్రంథాన్ని రచించాడండి? 1894లో an introduction to comparative psychology అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. దీన్ని తెలుగులో ఏమంటామంటే పరిపోల్చే మనోవిజ్ఞాన శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రము అంటాం. అదేవిధంగా
1930వ సంవత్సరంలో బిహేవియరిజం ప్రవర్తనవాదం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. తెలుగులో దీన్ని ఏమంటున్నాం? ప్రవర్తనవాదము అంటున్నాం. 1930లో బిహేవియరిజం అనేటువంటి గ్రంథాలని రచించడం జరిగింది. సో ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే 4 రకాల నిర్వచనాలను నిర్వచించడం జరిగింది. ఆ విధంగా పై 4 నిర్వచనాలను క్రోడీకరిస్తూ అమెరికా దేశానికి చెందినటువంటి చమత్కారము అంటాం దీన్ని, చమత్కారం. సో అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి వుడ్వర్త్ ఇతడు ఏ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో ఏ దేశం అండి? అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ వుడ్వర్త్ 1929లో 1929లో ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనేటువంటి గ్రంథాన్ని 1929లో రచించి ఆ గ్రంథంలో పై 4